హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాల్టి వీడియో వచ్చేసి టమాటా రసాన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో కూరలేవి లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ టమాటా రసాన్ని తయారు చేసుకున్నట్లయితే 2 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. ఈ టమాటా రసం మంచి కలర్ఫుల్గా అలాగే చిక్కగా టేస్టీగా చాలా బాగుంటుంది. టమాటా రసాన్ని ఇలా తయారు చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ఈ టమాటా రసం తయారు చేసుకోవడానికి టమాటాలు బాగా పండినవి తీసుకున్నట్లయితేనే చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే ఒక 1/2 కేజీ దాకా టమాటాలను తీసుకున్నాను. అందులో 2 టమాటాలను పక్క నుంచి మిగిలిన టమాటాలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా పక్కన ఉంచుకున్న టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలను ఇలా కట్ చేసి వేసుకొని మిగిలిన వాటిని మిక్సీ వేసుకొని తీసుకోవడం వల్ల టమాటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా ముక్కలని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకొని అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని వేసుకొని అందులో ఉన్న పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండులో నుంచి గుజ్జును తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక 1/2 కప్ దాకా చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే టమాటాలు అంత పులుపు ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే ఇందులోకి మీకు కావాల్సినంత టమాటా రసం క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా రసాన్ని బాగా ఉడికించుకోవాలి. అంతలోపల అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు తీసుకొని వీటిని రోట్లో వేసైనా కానీ మిక్సీలో వేసుకొని కానీ మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న వాటిని ఉడికించుకుంటున్న రసంలోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా రసం పౌడర్ని వేసుకుంటున్నాను. రసం పౌడర్ని వేసుకోవడం వల్ల మనకి టమాటా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మరొకసారి ఉడికించుకోవాలి. ఈ టమాటా రసాన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి ఉప్పు కారాలు ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడి వేడి టమాటా రసాన్ని అన్నంలోకి సర్వ్ చేసుకున్నట్లయితే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ కలర్ఫుల్ టేస్టీ టమాటా రసాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.